హే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ టీమ్స్ మధ్యన వైజాగ్లో మార్చ్ 24కి అయితే మ్యాచ్ అయితే ఉంది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంల మధ్యన కూడా వైజాగ్లోనే మార్చ్ 30కి అయితే మ్యాచ్ అయితే ఉంది. ఈ రెండు మ్యాచ్లకి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ టికెట్ ప్రైస్ గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. ఇప్పుడు నేను చెప్పేది మీకు జస్ట్ ఎక్స్పెక్టెడ్ టికెట్ ప్రైస్ మాత్రమే. ఈ ప్రైస్లో కొంచెం ఎక్కువ అయితే ఉండొచ్చు, కొంచెం తక్కువ అయితే ఉండొచ్చు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మ్యాచ్ని బట్టి కూడా మీకు టికెట్ ప్రైస్ అనేవి మారుతూ ఉంటాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ తోటి ఆడే మ్యాచ్ కొంచెం ఎక్కువ ప్రైస్ కూడా ఉండొచ్చు, లక్నో సూపర్ జైంట్స్ తోటి ఆడే మ్యాచ్ కన్నా కూడా. ఇప్పుడు నేను మీకు ఎక్స్పెక్టెడ్ టికెట్ ప్రైస్ అనేది చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ స్టాండ్ వచ్చేసి మీకు 1000 రూపీస్ నుంచి 1200 రూపీస్ వరకు అయితే మీకు ప్రైస్ అయితే పెట్టచ్చు ఈసారి. అండ్ ఆ తర్వాత చూసుకుంటే బి స్టాండ్ అండ్ ఎన్ స్టాండ్, ఈ స్టాండ్స్ తోటి మీకు టికెట్ ప్రైస్ వచ్చేసి 2000 నుంచి 2300 ఇట్లా ఉండొచ్చు. బిట్వీన్ 2000 to 2300 రూపీస్ వరకు అయితే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డి స్టాండ్ అండ్ ఎఫ్ స్టాండ్, ఈ స్టాండ్స్ టికెట్ ప్రైస్ చూసుకుంటే మీకు 2500 నుంచి 2800 లేదా 2900 ఈ బిట్వీన్ ఈ ప్రైస్ అయితే మీకు టికెట్స్ ప్రైస్ అయితే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సి స్టాండ్ అండ్ కే స్టాండ్, ఈ స్టాండ్స్లో మీకు టికెట్ ప్రైస్ చూసుకుంటే 3000 నుంచి 3500 రూపీస్ వరకు అయితే వాళ్ళు పెట్టచ్చు ఈసారి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఐ స్టాండ్ అండ్ ఓ స్టాండ్, ఈ స్టాండ్స్లో మీకు టికెట్ ప్రైస్ వచ్చేసి 3500 నుంచి మీకు 4000 రూపీస్ వరకు అయితే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సౌత్ వెస్ట్ అప్పర్ అండ్ సౌత్ ఈస్ట్ అప్పర్, ఈ స్టాండ్స్లో టికెట్ ప్రైస్ చూసుకుంటే మీకు 5000 రూపీస్ నుంచి 5500 రూపీస్ వరకు అయితే ఉండొచ్చు ఈసారి చూసుకుంటే. ఇవి ఫ్రెండ్స్ డీసీ వర్సెస్ ఎల్ఎస్జీ, డీసీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 2025లో వైజాగ్లో ఆడేటువంటి మ్యాచెస్ సంబంధించిన టికెట్స్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్. మీకు ఈ వీడియో నచ్చుంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.